పోతా ఉంది. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా హుషారుగా ఉన్నారు. ఎటు చూసినా మీ ఉత్సాహం చూస్తున్నా. మా ఆడబిడ్డలు ఇప్పుడే చూసా, మగవాళ్ళు వచ్చి తోస్తా ఉంటే నేను ఒక పిలిపిచ్చా. మగవాళ్ళు కూడా పక్కకు నెట్టేసి మీ స్థానాన్ని పదిలం చేసుకోమన్నా మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. యువతను చూశాను, ఎట్టున్నారంటే ఒక్కొక్కరు ఆకాశానికి ఎగురుతున్నారు. పిల్లలైతే తల్లిదండ్రుల భుజాలపైన ఎక్కి నాకు 2 వేళ్లు చూపించి తల్లి, తండ్రి, తాత, అవ్వ అందరూ చెప్తున్నారు, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదేనని. ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు ప్రజాగళం పత్తిపాడుకు వస్తే గెలుపు ఖాయం. ఎవరు ఏ శక్తి అడ్డుకోలేదు. నేను అడుగుతున్నా, రైతులు బతుకేమైనా బాగుందా? రైతులు మీరే చెప్పండి. యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు మీకు కూలి పనులు దొరుకుతున్నాయని అడుగుతున్నా. కార్మికులు మీకు ఉపాధి ఉందా అని అడుగుతున్నా. ఉద్యోగస్తులు మీకు జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. పేదలు బతికే పరిస్థితి లేదు. ఈ వర్గం ఆ వర్గం, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. అన్ని వర్గాలలో అశాంతి, అభద్రత, సంక్షోభం. అందుకే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి. ఈ అసంతృప్తి అగ్నిజ్వాలగా మారి ఎన్నికల వేళ తిరగని తుఫాన్ దీని ఫ్యాన్ని చిత్తు చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలని అడుగుతున్నా. అందుకనే ఈరోజు మీరు చూస్తే రావి వెంకటరమణ ఎక్స్-ఎమ్మెల్యే ఇక్కడే పత్తిపాడులో ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ 2014లో పొన్నూరులో పోటీ చేశాడు. కానీ వైసీపీకి కష్టపడి పనిచేశాడు. నీతి నిజాయితీ క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఈరోజు ఒకే మాట చెప్పాడు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలి. ఆ కూటమి రావడానికి నా బాధ్యతగా పనిచేస్తానని రావి వెంకటరమణ చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. మా ఆడబిడ్డ దిష్టి తీస్తా ఉంది. బిల్డింగ్ పైన ఏ మాత్రం కూడా నాకు దిష్టి తగలకూడదని మా ఆడబిడ్డ దిష్టి తీసి నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇవే కనపడొస్తున్నాయి నాకు. ఇప్పుడే అమరావతి మీటింగ్ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు పత్తిపాడుకు వచ్చాను. ఏం తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా? తండ్రి లేని బిడ్డని చెప్పాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఇప్పుడు అంటున్నాడు, నేను 99% సమస్యలు పరిష్కారం చేశానని. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనంటున్నా
ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ముద్దబ్బాయి, ముఖ్యమంత్రిగా పనికిరాని ముద్దబ్బాయి. ఈయన 5 ఏళ్ల పాలన పరీక్షల్లో మార్కులు ఎన్ని తమ్ముళ్ళు? 0. అవునా కాదా? 99 కాదు, నీకు మా ప్రజలేసే 0. 0 అయితే గట్టిగా చెప్పండి అందరూ 0 అని. ఏదో నేను ఒక ముఖ్యమంత్రిని అవహేళన చేయడానికి ఇక్కడ రాలా, కానీ నేను ఒక్క మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఎన్నికల ముందు ఈ ముఖ్యమంత్రి చెప్పింది కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడా లేదా? యువతకు ప్రత్యేక హోదా సంజీవనం చెప్పాడా లేదా? మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాడా లేదా? ఏం తమ్ముళ్ళు ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐటీ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. పరిశ్రమలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతిని కూడా సర్వనాశనం చేశాడు. మళ్ళీ జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. అమరావతి మన రాష్ట్రం ఏది తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అవునా కాదా? మన రాష్ట్రం మన రాజధాని. మీరు అనుకున్నారు ఉందా రాజధాని? తిక్కలోడు 3 ముక్కలాట ఆడాడు, అవునా కాదా? 5 ఏళ్లు తిక్కలాడు అటాడి ఇటాడి ఇప్పుడు అంటున్నాడు 3 రాజధానులు అయిపోయినాయంట. అయిపోయినాయా 3 రాజధానులు? ఏం తమ్ముళ్ళు మీ ఊర్లో రోడ్డు చూసా, ఉయ్యాల ఊగుతా ఉంది కారులో వస్తా ఉంటే. ఈ రోడ్లకు గుంతలకు మట్టి లేనివాడు 3 రాజధానులు కడతాడంట. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడా లేదా? ఉద్యోగస్తులకి వారం రోజుల్లో చెప్పాడా లేదా? ఎన్ని వారాలనే తమ్ముళ్ళు? మనం రాసుకోవాలి, రేపు వారం అని గోడ మీద రాసుకోవాలా. అంటే ఇది ఈయన విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పడు, మాట తప్పడు. చేస్తాడా? చేసేటి అన్ని తప్పుడు పనులే, చేసేది మోసాలు, చెప్పేది అబద్ధాలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఈరోజే గుంటూరులో మీటింగ్ పెట్టాడు, అట్టర్ ఫ్లాప్ మీటింగు. 20 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క మీటింగ్ కి. 1500 బస్సులు ఫుల్ గా మద్యం తాగిన వాళ్ళకి తాగినంత బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగా తిన్నారు, మీటింగ్ మాత్రం లేరు. అంటే ఈ ముఖ్యమంత్రి పైన కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మా మీటింగ్లు నేను చూస్తున్నా, వద్దంటే జనం, ఎక్కడ చూసినా జనం. మొన్నే నేను పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళాం. గోదావరి గర్జించింది. మొత్తం గోదావరి 2 జిల్లాలు కూడా ఎన్డీఏ కూటమి 1 సైడ్ ఎలక్షన్స్ ఉంటున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ గుంటూరు చూస్తున్నా, మేమేమి తక్కువ కాదు, అన్ని సీట్లు గెలిపిస్తామని మీరందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. రావి వెంకటరమణ గారు ఈరోజు వచ్చారు.
నిన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ క్రిస్టియానా పార్టీకి రాజీనామా చేసి నేను కూడా చేరానని గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ నిన్న చేరింది. మొన్నైతే మురళీ గారు చేరారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ఏ నాయకుడు కూడా జన్మభూమి మీద ప్రేమ ఉంటే, పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటే, భవిష్యత్తు మీద ఆశ ఉంటే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించండి. మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తాం. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడా ముఖ్యమంత్రి? తగ్గించాడా కరెంటు ఛార్జీలు? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత అని అడుగుతున్నా. 2000 చేశాడా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా? చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా? మోసకారికి ఓటేస్తారా మీరు? ఏమంటే చెప్పండి, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళు, ఎన్నికల ముందేం చెప్పాడు? ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి రాజధాని చెప్పాడా లేదా? మీకు చెప్పాడా లేదా? తాడేపల్లి కొంప కట్టాడా లేదా? గృహప్రవేశం చేశాడా లేదా? మిమ్మల్ని నమ్మించాడా లేదా? ఇప్పుడు 3 ముక్కలు ఆటాడి మిమ్మల్ని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక విజన్ ఉండే నాయకుడిని. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారు చేసే వ్యక్తిత్వం నాది. చాలాసార్లు అన్నాడు జగన్, నా వయస్సు గురించి మాట్లాడాడు. అవును, నా అనుభవం అంత లేదు నీ వయస్సు. ఇప్పుడు చెప్తున్నా, నేను 24 గంటల్లో అవసరమైతే 20 గంటలు పనిచేస్తా మీకోసం. జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు దిగుతున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా 1 గంట మీకోసం పనిచేశాడా అని అడుగుతున్నా. మిమ్మల్ని కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు. ఈ రోజు కూడా వస్తూ ఆయన ఏసీ బస్సులో పోతా ఉంటే దారిలో చెట్లు అడ్డం వచ్చాయంట. చెట్లు నరికేస్తూ పోతున్నాడు. ఆయన బయలుదేరితే చెట్లన్నీ నరికేయాలి. ఆయన బయలుదేరితే ఆ దారిలో ఎవరు కనపడకూడదు. ఇంకో పక్క మా తమ్ముడు చెప్తున్నాడు, సైకో సైకో అని అరుస్తున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను తమ్ముళ్ళు, ప్రజావేదిక కూల్చినప్పుడే చెప్పా, ఈ ముఖ్యమంత్రికి మెదడులో తక్కువ ఉంది, ఏదో సమస్య ఉంది, ఇతను కక్ష తీర్చుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఇంకోటి కాదని ఆ రోజే చెప్పాను లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు చెప్పాను. నేను ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ప్రజావేదికను కూల్చేసి విధ్వంసంతో పాలన ప్రారంభించాడు ముఖ్యమంత్రి. నేను నిర్మాణాలు చేసి పరిపాలన ప్రారంభించే వ్యక్తిని. నేను మళ్ళీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే ప్రజావేదిక మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాను. పూర్వ వైభవం తీసుకొస్తాను. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అధికారం అంటే పెత్తనం కాదు, అధికారం అంటే దోపిడీ కాదు, ప్రజలంటే మట్టి కాదు. అధికారం అంటే బాధ్యత. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేది ముఖ్యమంత్రి పదవి.
ఈ దుర్మార్గుడు చేసిన పని మీరు చూస్తే అమరావతి హైదరాబాద్ కట్టిన అనుభవం నాకుంది. ఈరోజు హైదరాబాద్ బ్రహ్మాండంగా మా తమ్ముళ్ళు ఐటీ కారిడార్ కావాలంటున్నారంటే అది నా బ్రాండ్, అది నా ట్రాక్. ఈ దేశంలోనే ఐటీ ఒకటి ఉండాలని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నేనే. చెప్పి వదిలిపెట్టలేదు. దాన్ని ఏ విధంగా చేయాలనో కాలేజీలు పెట్టి కంపెనీలు తెచ్చి మన పిల్లలకు ఉపాధి కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీదే. అవునా కాదా మీరు ఆలోచించండి. ఈరోజు ఇక్కడ చంద్రశేఖర్ చూశారు, గుంటూరులోనే పుట్టాడు, పేద కుటుంబంలోనే పుట్టాడు, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, కంపెనీ ప్రారంభించాడు. ఎంత చేసినా ఆయనకు ఒక డబ్బులు సంపాదించాలంటే ఇక్కడికి రాడు. కావాలంటే వేల కోట్ల రూపాయలు సంపాదించే శక్తి చంద్రశేఖర్కు ఉంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కానీ మాతృభూమి మీద ప్రేమ, జన్మభూమి మీద ప్రేమ, మళ్ళీ ఈ గుంటూరుని నెంబర్ 1 గా తయారు చేసి మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాడు చంద్రశేఖర్. నా ఆలోచన అది. అమరావతిగా వచ్చుంటే పత్తిపాడులో ఉండే మీరు ఉదయం పోయి అమరావతి మంచి హోటల్లో కాఫీ తాగి ఉద్యోగం చేసి సాయంత్రం మీ ఇంటికి వచ్చేవాడు. అవునా కాదా అని అడుగుతున్నా. పత్తిపాడు కూడా అమరావతిలో భాగమయ్యేది. హైదరాబాద్ లో 163 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. తమ్ముళ్ళు మెల్లుగా ఏంటి షాక్ కొడతా ఉందా? షాక్. అక్కడ చూడండి. కొంచెం వరగరండి, కొంచెం వరగరండి, మా వరగరండి, చూసుకోండి ముందు. కొంచెం వెనక్కి వచ్చేయండి. పోలీస్, ఇక్కడ ఎలక్ట్రీషియన్ తమిళలో వరగా వచ్చేయండి. జాగ్రత్తగా ఉండండి. ఏంటి దుమ్మేనా లేకుంటే పొగ? అది ఏం లేదా? ఓకే, నువ్వు చూసుకో, జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, మీకు అమరావతి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు ఆలోచించిన అమరావతి మీరు చూస్తే రోడ్లన్నీ వచ్చి హైదరాబాద్ కంటే పెద్ద ఎత్తున ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి గుంటూరుకు అవతల తెనాలి దగ్గర నేరుగా హనుమాన్ జంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఈ పక్క తిరుక్కొని వచ్చేది సత్తెనపల్లి ద్వారా. అది గాని వచ్చుంటే ఈరోజు మీరంతా కూడా రాజధానిలో భాగస్వాములు ఉండేవారు. దీనివల్ల మీ భూముల విలువ పెరిగేది. ఒక్క విషయం చెప్తున్నాను మీ అందరికీ, నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రారంభించాను. జూబ్లీ హిల్స్ కి 4 కిలోమీటర్ల దూరంలో, 3 కిలోమీటర్ల దూరంలో నేను ప్రారంభించినప్పుడు ₹1,00,000 ఎకరా హైటెక్ సిటీ కట్టాను. కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. ₹1,00,000 ఎకరా ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మీరేమన్నా తెలుసా మీకు? 100 కోట్ల రూపాయలు. 100 కోట్లంటే 10,000 టైమ్స్ పెరిగిపోయింది విలువ. అది నా తెలివితేటలు గాని సంపద సృష్టించే విధానంలో ముందుకు పోయే మార్గం. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ,
2019లో మీ భూమి విలువ ఎంత? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? మీ భూమి విలువ తగ్గిపోయిందా లేదా? కొనేవాడున్నాడా ఇప్పుడు? అంటే ఏంటి దీని ఉద్దేశం? అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. ప్రజలకు ఒక నమ్మకం ఉంటే భూములు కొంటారు, అమ్ముతారు. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు, అభివృద్ధి చెయ్యడు, ఎవరికి లాభం లేదని విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నా. ఒక్క అమరావతి వచ్చుంటే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం, ఇంకో పక్క ప్రతి ఒక్కరికి సంపద, మీ ఆదాయం కూడా పెరిగేది, కొనుగోలు శక్తి పెరిగేది. దీన్ని సర్వనాశనం చేశాడు. కనీసం ప్రభుత్వ ఆస్తి 4-5 లక్షల కోట్ల రూపాయలు నష్టపరిచిన వ్యక్తి దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, ప్రజల ఆస్తులు పెంచాను, ఆదాయాన్ని తప్పిస్తా, మీ భవిష్యత్తుకు నాంది పలికే బాధ్యత నాది. అందుకే అడుగుతున్నా అందరినీ, మన రాజధాని అంటే అమరావతిని ముక్త కంఠంగా చెప్పాలి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ హామీ ఇస్తున్నా, ఒక్క నెల టైం. ఈరోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు మన ఎన్నికలు. జగనాసుర వధ జరుగుతుంది. ఆ రోజున రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ రోజే ప్రకటిస్తా, కూటమి ప్రకటిస్తాం. అమరావతి మన రాజధాని, తిరుగులేదు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలు అభివృద్ధి చెందిన నగరం. 3 సిటీలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత నాది, నాది, మాది, మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, బాధుడే బాధుడు అన్నాడా లేదా ఈ ముఖ్యమంత్రి? ఇక్కడ కొంతమంది మందుబాబులు ఉన్నారు. మా తమ్ముడు రెడీగా పెట్టుకొని వచ్చాడు, నా కథ చెప్పండి సార్ అని. ఇంకొక ఆయన కూడా తెచ్చాడు. తమ్ముళ్ళు నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, అవునా కాదా? అప్పుడు నాణ్యమైన మద్యం, అవునా కాదా? ఇప్పుడు నాసిరకం మద్యం, అవునా కాదా? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ అంతే. ఇప్పుడు 200 రూపాయలు, అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? మీ ఆరోగ్యం చెడిపోతా ఉందా లేదా? హైదరాబాద్లో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? చెన్నైలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఎందుకు లేవు తమ్ముళ్ళు? చిదంబరం రహస్యం, జగన్ రహస్యం, తాడేపల్లి ప్యాలెస్ రహస్యం. అది ఇది న్యాయమా అని అడుగుతున్నా. మీ రక్తం దాగే జలగా జగన్మోహన్ రెడ్డి. భరతం పడతారా లేదా? మీరు పడతారంటే గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళు ఏది వదిలిపెట్టాడు మిమ్మల్ని? ఇసుక దొరుకుతుందా మీకు? ఇసుక కృష్ణా నది పక్కనే కదా, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఉచితంగా ఇసుక ఇచ్చాను నేను, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఎంత తమ్ముళ్ళు? 6000, అవునా కాదా? 5000 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఇసుక మాఫియా, అవునా కాదా? ఆ ఇసుక మాఫియా డాన్ వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అన్నమో రామచంద్ర అని బాధపడతారు. ఏం తమ్ముళ్ళు,
మీ అందరికీ అవగాహన ఉందా? భారతీయ సిమెంట్ ఎవరిది? ఎవరిది? సిమెంట్కి రెక్కలు వచ్చాయా లేదా? పెరిగిందా లేదా? సిమెంట్ పెంచుతావు, ఇసుక పెంచుతావు, తర్వాత స్టీల్ పెరిగిపోయింది. మొత్తం కన్స్ట్రక్షన్ అంతా భవన నిర్మాణం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే సిమెంట్ రేట్లు కానీ ఇసుక రేట్లు కానీ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అది మా సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నిన్న మొన్న మీ ఇంటి పన్ను కూడా చూశారు. మీరు ఆస్తి పన్ను వేశారా లేదా? ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ పోయాడు. 4 సంవత్సరాలు వడ్డిచ్చాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఈ తిక్కలోడు ఇంకో పని తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఆ పని ఏంటంటే మీ భూమి ఆయన పేరుతో రాసుకుంటున్నాడు. మన పెద్ద ఇప్పుడు ఒక పని చేశాడు. మీరందరూ ఇది సీరియస్గా ఆలోచించుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన లెక్కలు కరెక్ట్గా చేశారు. ఎక్కడికక్కడ 10-1 అడంగల్ జమాబందీ ఇలాంటి కార్యక్రమాలు చేసి రికార్డులన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత భూమి మీద పన్నేస్తే ఇది నా భూమి, మా నాన్న ఇచ్చాడు, బ్రిటిష్ వాడు ఎవరు నా భూమికి ట్యాక్స్ వేయడానికని ఏదైతే భూమి మీద శిస్తు చేసిన మహానాయకుడు, మీకు ఆస్తి హక్కు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు జగన్ వచ్చాడు. మీ నాయన భూమి ఇస్తే బొమ్మ ఎవరి తమ్ముళ్ళు? పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి బొమ్మ ఉంది? ఎవరి బొమ్మ? మీ పొలం చుట్టూ సర్వే నెంబర్లు ఉన్నాయి, రాళ్ళేసాడు. ఎవరి బొమ్మ అది? ఆయన కొనిచ్చాడు ఆ భూమి నీకు? లేకుంటే ఆయన మీ తాత, మీ నాన్న, మీ అన్న అంటే ఏంటిది? ఏం అదే మా తమ్ముడు సైకో 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 అంటున్నారు. అదే నేను చెప్తున్నా. ఇంకో పని తమ్ముళ్ళు ఇప్పుడు ఏం చేశారు తెలుసా? కొత్తగా ఓటు తెచ్చాడు. వినండి పెద్దలు, వినండి. ఏ రికార్డులు ఉండవు, 10-1 ఉండదు, అడంగులు ఉండదు, డాక్యుమెంట్స్ ఉండవు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, మీకు రిసిప్ట్ కూడా ఇవ్వరు. వాళ్ళు రాసుకునిందే లెక్క మార్చేస్తే నువ్వు వెతుక్కొని 3 నెలల లోపల కనుక్కొని కంప్లైంట్ చేస్తే వెరిఫై చేస్తారు. లేకపోతే వాళ్ళు రాసిందే మీ తలరాత, మీ భూమి గోయిందా గోయిందా. సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళ? మీ దానికి ఏపీ ల్యాండ్ సీలింగ్ కింద ఒక చట్టం తీసుకొచ్చారు, భూమి పరిరక్షణ చట్టం. ఆ చట్టంలో అప్పీల్ కూడా లేదు. డిస్ట్రిక్ట్ లో కోర్టు పెడతారంట. మీ భూమి మీద రికార్డ్స్ ఉండవు, డూప్లికేట్ గా మీకు అందరికి ఫోటోస్టాట్ కాపీ ఇస్తారంట. ఆ ఫోటోస్టాట్ కాపీ ఇస్తే జిరాక్స్ మిషన్ లో పెట్టుకొని 100 ఫోటోస్టాట్ కాపీలు తీసుకుంటే ఇక మీ పని ఏమవుతుంది తమ్ముళ్ళు? అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా రాజా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందని చేలిపైకి ఎత్తండి. ఏమమ్మా మీ ఆస్తి కూడా గోవిందా గోవిందా. అందుకే చెప్పాను నేను వస్తాను. ఈ యాక్ట్ అమలు కాదు, రద్దు చేస్తా. మీ ఆస్తులు కాపాడతా, మీ హక్కులు కాపాడుతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి. నేను ఒక్కటే మీ అందరిని కోరేది, ఏం తమ్ముళ్ళు? అన్నా క్యాంటీన్ తమ్ముళ్ళు, నేను అన్నా క్యాంటీన్ పెట్టానా లేదా?
అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు నేను ఆలోచించాను, పేదవాళ్ళకి రోడ్డు మీద అన్నం పెట్టడం కరెక్ట్ కాదని మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమం తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడ 1,00,000 మందికి ప్రతిరోజు అన్నం పెడతారు. కానీ 1000 కోట్లు 2,000 కోట్ల రూపాయల కార్పస్ కూడా వచ్చింది, దాతలు వచ్చి. మేము మొన్న కూడా దేవాంశ బర్త్డే వస్తే మేము ఎంత ఆ రోజు తినేవాళ్ళందరూ కలిసి ఎంత అయితే వారికి ఇచ్చాం, కొన్ని 100 లక్షల మంది వారికి డబ్బులు ఇస్తున్నారు. నేను ఆలోచించాను, అన్నా క్యాంటీన్ పెట్టి మంచి ప్రిమిసెస్ క్రియేట్ చేసి దేశానికి ఆదర్శంగా ఉండి ఎవరైనా అన్నదానం చేయాలంటే చేసే అధికారం కూడా ఇచ్చి, మీరు పుట్టినప్పుడు మీ ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినప్పుడు లేకపోతే మీ తండ్రి జ్ఞాపకార్థం ఇవ్వాలంటే పెట్టే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తే, అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంది, జరుగుతా ఉందా లేదా తమిళ్లో? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉంది, జరుగుతా ఉందా లేదా అని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసిందని నేను అడుగుతున్నా. అంటే నువ్వు పేదల మనిషిని, పేదవాడికి తిండి తినే కేంద్రం అన్నా క్యాంటీన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇదే కాదు, నేను 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాను. ఈరోజు రంజాన్ మాసం, ముస్లిం సోదరులు ఉన్నారు. నేను అడుగుతున్న, రంజాన్ తోఫా వస్తా ఉందా తమ్ముళ్ళు మీకని అడుగుతున్నా. దుల్హాన్ వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క విదేశీ విద్య వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క మసీదు డబ్బులు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. మౌజములకి ఇమాములకి నేను ఆందోళన ఇచ్చానా లేదా అని అడుగుతున్నా. 6 నెలల నుంచి ఇవ్వలేదు. ఈ రోజు నేను తిడితే 10 రోజులు తిడితే ఇప్పుడే మీరు చూస్తే 6 నెలల కోసం తిడుతున్నాను కాబట్టి ఓట్ల కోసం ఇప్పుడు రిలీజ్ చేశారు. నేను చెప్పబోతే అది కూడా వచ్చేది కాదు. అంటే ఈ ముఖ్యమంత్రి ఒక పద్ధతి లేని ముఖ్యమంత్రి. మళ్ళీ నేను ఒకటి హామీ ఇస్తున్నా, మైనారిటీల హక్కులు కాపాడుతా. 4% రిజర్వేషన్లు కూడా నేనే 14-19 కోర్టులో కాపాడాం. మళ్ళీ అది కాపాడతామని మా మైనారిటీ సోదరులు కోరుతున్నా. మీకు ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఉర్దూ 2వ భాష 13 జిల్లాల్లో పెట్టాం. ఆజ్ హౌస్లు కట్టాం, ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం, షాదీ ఖానాలు కట్టాం, కబర్స్థానాలు కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనారిటీల కోసం అనేక విధాలుగా కృషి చేశాం, భవిష్యత్తులో కూడా కృషి చేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మద్దని మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా దళితులకు అన్యాయం చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు వీళ్ళు. బీసీల్ని మోసం చేశారు. అందుకే బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం 30,000 రూపాయల చొప్పున 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి బీసీలను ఆదుకుంటానని మా బీసీ సోదరులందరికీ తెలియజేస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దమ్ము, ధైర్యం, సత్తా ఎవరికి ఉంది? అనుభవం ఎవరికి ఉంది? చేసిన ట్రాక్ రికార్డు ఎవరికి ఉంది? రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలా లేదా అని అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకేదో ఒక 5,000 2,000 భిక్ష వేశాడు సరిపోయింది అనుకుంటున్నారు. పేదవాళ్లకు చెప్తున్నా ఒకే మాట, మీకు 10 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు దోచేశాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భార్య భర్త కొడుకులు కూర్చొని
మీకేమిచ్చాడు? నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయి? కరెంట్ ఎంత పెరిగింది? పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగింది? పన్నులు ఎన్ని పెరిగాయి? ఒక్కసారి మీరు చూసుకొని 100 రూపాయలు లాక్కొని 10 రూపాయలు ఇస్తే అభివృద్ధి కాదు. నేను హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచతా, అందరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు ఇస్తాను. ప్రతి ఒక్క రైతు ఆదాయం పెరుగుతుంది, కూలీల ఆదాయం పెరుగుతాయి, వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి, ఆటో డ్రైవర్లు కూడా ఆదాయం పెంచుతాను తమ్ముళ్ళు అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒక కార్యక్రమం కింద మీకు వచ్చాను. నేనేదో విమర్శించడం కాదు, ఇంకొక విషయం కూడా చెప్పాలి. మేము పొత్తులతో వచ్చాం. జెండాలు 3, పార్టీలు 3, అజెండా ఒకటి. ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం, మూడోది ప్రజా పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ. అది రావాలంటే సైకో పోవాలి, కూటమి రావాలి. రెండోది, ఈరోజు జనసేన నాయకుడు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు న్యాయం జరగాలని వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన నాయకుడు. ఎప్పటి నుంచో చెప్పాడు, అవసరమైతే త్యాగాలు చేద్దాం, ఓటు చీలకుండా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ తమిళలో మళ్ళా అధికారంలోకి వస్తాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ జీతాలు ఇవ్వాలన్నా, మీ అందరికీ సాగునీటి ప్రాజెక్టులు కట్టాలన్నా, రైతులను ఆదుకోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కేంద్ర సహకారం అవసరం లేదా అని అడుగుతున్నా. అందుకే 3 పార్టీలు జట్టు కట్టాం. ఒకరు తగ్గాం, ఇంకొకరు ఇంకో విధంగా తగ్గాం, ముగ్గురు కూడా మేము అడ్జస్ట్ అయ్యామంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం అర్థం చేసుకొని ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు తగ్గారు, నేను తగ్గాను, బీజేపీ తగ్గారు, ముగ్గురం తగ్గాం. తగ్గింది మీకోసం, రాష్ట్రం కోసం. ఈ విషయం ఆలోచించి కొంతమందికి సీట్లు రాలేదు, కొంతమందికి సీట్లు వచ్చాయి. కానీ ఒకటే చెప్తున్నా, గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కూడా పనిచేయాలి. అందరు అభ్యర్థులు గెలిపిస్తామని 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఇంకో పక్క ఎంఆర్పిఎస్. ఎప్పుడో నేనే ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను సామాజిక న్యాయం కోసం. ఇప్పుడు వాళ్ళు కూడా అడిగారు, ప్రధానమంత్రి కూడా దానికి ఒప్పుకున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, జిల్లాల వారీగా కేటగరైజేషన్ చేసి అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, సామాజిక న్యాయం అంటున్నావు, మీరు మీ సజ్జల, మీ పెద్దిరెడ్డి, మీ విజయసాయి రెడ్డి, మీ సుబ్బారెడ్డి ఉంటే సామాజిక న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని మీరే పంచుకుంటే రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్పు, మేము కేటగరైజేషన్ చేస్తాం, మాలలకు, మాదిగలకి అందరికి న్యాయం చేస్తాం. దానికి నువ్వు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సవాలు విసురుతున్నా. ఇది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, డిమాండ్ చేయండి చెప్పమని.
మాటలు చెప్పడం కాదు, ఏదైతే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వైసీపీ కాంగ్రెస్ లో సామాజిక న్యాయం అదే. సరే బాబాయ్ గొడ్డలపేట అన్ని ఉన్నాయి తమ్ముళ్ళు, మాట్లాడదాం, మళ్ళా చాలా టైం ఉంది. ఈరోజు నేను ఒకటే ఇక్కడ కోరుతున్నా, మేము ఈరోజు సూపర్ 6 తో మీ దగ్గరకు వచ్చాం. సూపర్ 6 వస్తానే జగన్మోహన్ రెడ్డికి గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వెట్టిస్తావంటాడు, నేనెట్టిస్తాను నీకు చెప్పాలనా? నీకంటే తెలివితేటలు నా దగ్గర నేర్చుకోవాలి నువ్వు. ఇప్పుడు చెప్తున్నా, సంక్షేమానికి నాంది పలికిన పార్టీ ఏంటి తమ్ముళ్ళు? ఎవరు తమ్ముళ్ళు? ఎన్టీఆర్. నేనిచ్చింది 100 సంక్షేమ కార్యక్రమాలు, నువ్విచ్చింది నవమోసాలు, నకిలీ నవరత్నాలవి. అసలు దాంట్లో ఏమీ లేదు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పింది ఒక నవరత్నం, ఇచ్చావా అని అడుగుతున్నా. ఈ విధంగా అన్ని మోసాలే. అందుకే నేను వచ్చింది. మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నేను గుర్తున్నానా మీ అందరికీ? తెలుగుదేశం పార్టీ గుర్తుందా మీకు? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారమ్మా మీకు? ఎన్టీఆర్. అవునా కాదా? రాజకీయాల్లో రిజర్వేషన్ ఇచ్చేది ఎవరు మీకు? ఎన్టీఆర్. అవునా కాదా? ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టింది నేనే. అక్కడే మీ పిల్లలు బాగా చదువుకొని ఆడపిల్లలు ఇప్పుడు ఎట్టున్నారంటే మగపిల్లల దగ్గర రివర్స్ కట్నం అడిగే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మగపిల్లల కట్నం ఇచ్చేవాళ్ళు, మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తూ ఉంది. అవునా కాదా? ఒక నిర్ణయం. ఈరోజు చెప్తున్నా, డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మహిళలకు వంట గ్యాస్ ఇచ్చాను, అన్ని పనులు చేశా. ఇప్పుడు ఇంకొక లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం చేశా. అది సూపర్ 6. మొదటి ప్రాధాన్యత నా ఆడబిడ్డలకని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు నేను ఇవ్వబోతున్నాను మా ఆడబిడ్డలకి కట్నం కింద. ఇంకో పక్క ప్రతి పిల్లవాడికి మా ఆడబిడ్డలకు తల్లికి వందనం పెట్టింది నేనే పెట్టాను. ఈరోజు తల్లికి వందనంలో 15,000 ఇస్తాను ఒకరికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 వరకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది వంట గ్యాస్ సిలిండర్లు. నేను దీపం పెడితే దీపాన్ని ఆర్పేశారు. మళ్ళీ మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా. మళ్ళీ గ్యాస్ వాడే విధానానికి నాంది పలకతానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, సురక్షితంగా నడిపిస్తా. ఏం తమ్ముళ్ళు, నా డ్రైవింగ్ పైన నమ్మకం ఉందా లేదా మీకు? సేఫ్ డ్రైవర్ని. భవిష్యత్ ఆలోచించుకొని ముందే జాగ్రత్తలు తీసుకునే డ్రైవర్ని నేను. మమ్మల్ని ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మీరంతా. అదే మాదిరిగా అన్నదాత, రైతే రాజు. నేను వస్తానే ప్రాజెక్టులు పూర్తవుతాయి. పోలవరం పూర్తి చేస్తా, పట్టిసీమ పూర్తి చేసింది నేనే, గుంటూరు ఛానల్ పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. సాగునీరు, త్రాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉపాధి, డిఎస్సి పిలుస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తా.
సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, అన్ని ఉద్యోగాలు ఇచ్చి పెట్టుబడులు తెచ్చి ప్రపంచంలో ఉండే కంపెనీలకి వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేయాలంటే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. అమరావతిలోనే కాదు, పత్తిపాడులో కూడా ఒక ఐటీ టవర్ కడతాను. ఇవన్నీ కలిపి ఒక ఐటీ కారిడార్ గా తయారు చేస్తాం. మీలో ఉండే నైపుణ్యాన్ని, స్కిల్ ని ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాను. లేటెస్ట్ ఏమైనా స్కిల్స్ ఉంటే, నైపుణ్యాలుంటే అవి కూడా నేర్పిస్తా. నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్న సినిమా యాక్టర్గా ఉండి సినిమాలో యాక్ట్ చేయడానికి ఏమేం కావాలనో ఒక ఏజెన్సీ పెట్టి పంపించి ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ చేయించాడు. మా అన్న ఆ రోజు నాకు స్కిల్ నేర్పించాడు కాబట్టి నేను సినిమా యాక్టర్ అయ్యానన్నాడు. అందుకే చెప్తున్న పిల్లలు, మీకు అందరికీ నేను అండగా ఉంటా. మీరు నచ్చిన ఫీల్డ్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. దానికి కావాల్సిన నైపుణ్య కేంద్రాలను పెడతాను. శిక్షణా కేంద్రాలు పెట్టి మీ నైపుణ్యాన్ని పెంచి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముడు, నమ్మకం ఉందా నా మీద? అయితే మీరు ఒక పని చేయాల, 30 రోజులు సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 జెండాలు కట్టుకోండి. గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి. అవసరమైతే నీళ్లు తాగండి. ఎవడైనా వచ్చి అడ్డుపడితే పదునెక్కిన గ్లాసు మీ దగ్గరుంటే, గాజు గ్లాసు, సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. అక్కడ కమలం కూడా పెట్టుకోండి. కమల వికాసం, పవర్ అయిన గాజు గ్లాసు యొక్క పవరు, తెలుగుదేశం స్పీడ్ ఎవడాపుతాడయా మిమ్మల్ని? ఎవరన్నా ఆపే ధైర్యం ఉంటుందా అని అడుగుతున్నా. రోజు రోజుకు స్పీడ్ పెంచండి. అదే మారిగా ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేసి ముందుకు పోతే తమిళ్లో ఇంకో పక్క చెప్తున్నా, ఆంక్షలు లేకుండా ఇంటి వద్దనే 4,000 రూపాయల పింఛన్ ఇస్తా. మొదటి తారీఖే ఇస్తా, డోర్ డెలివరీ ఇస్తా. ఏప్రిల్ నుంచి ఇస్తా. జూన్ లో రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ నుంచే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. జూన్లో 4,000, జూలైలో 4,000 వస్తే ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి 7,000 రూపాయలు జూలైలో వస్తుంది. వాళ్ళు ఇచ్చే పాపిచ్చి డబ్బులు తీసుకోవద్దండి. నేనిచ్చేది కష్టార్జితం, వాళ్ళు ఇచ్చేది దొంగ సొత్తు. అవినీతి డబ్బులు వద్దని మీకు కోరుతున్నా. ఇంకో పక్క బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. బాధుడు ఉండదు, కరెంటు ఛార్జీలు పెరగవు, ఇసుక దోపిడీ ఉండదు, మద్యం నాణ్యత పెరుగుతుంది, ధరలు పెరగవు. మీ జీవితాల్లో వెలుగొచ్చేట్టుగా అన్ని చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, వాలంటీర్లు, వాళ్ళు కూడా మనుషులే. అందుకే నిన్నే చెప్పాను, వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిజగిజలాడుతున్నారు. రాజీనామా చేయమన్నారు, చేయకపోతే బెదిరిస్తున్నారు.
నేను చెప్తున్నా వచ్చేది మేమే. రాజీనామా చేస్తే గోయిందా. మళ్ళా ఉద్యోగాలు రావు. మిమ్మల్ని బెదిరిస్తే నా పేరు చెప్పండి. చంద్రన్న చెప్పాడు, నీ బెదిరింపులకు భయపడం, మా జీవితాలు బాగుపడతాయి, 10,000 రూపాయలు వస్తుంది, అంతేకాదు 10,000 నుంచి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తా అన్నాడు. అది మా భవిష్యత్తు. మేం తప్పు చేయమని, తిరుగుబాటు చేయమని వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, తిక్కల మంత్రి. శ్రీకాకుళంలో ధర్మాన అధర్మాన ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ఇద్దరు కిరీటం పెట్టారంట. కిరీటం పెట్టి అధికారం ఇస్తే ఇప్పుడు మాకే మీరు ద్రోహం చేస్తారా, మీ భరతం పడతా అన్నారు. నేను చెప్తున్నా, ధర్మాన నువ్వు ఉండబోయేది ఎక్కడో గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళ భరతం కాదు, నీ భరతం ఎన్నికల ముందే వాళ్ళు పడతారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. బెదిరింపులకు భయపడద్దండి వాలంటీర్లు. తప్పులు చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది, ట్రాన్స్ఫర్లో ఇంకొక ఊరికి పోయింది. ఇక్కడ చెల్లని కాసు తాడికొండలో బంగారు అయిపోతుందా తమ్ముళ్ళు? కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. తప్పులన్నీ చేసిన తర్వాత, మొత్తం ఊట్ చేసిన తర్వాత వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక లైసెన్స్ ఇస్తున్నాడు అక్కడ పోయి దోచుకోమని. దానికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను తీసుకొచ్చాను ఇక్కడ మీ అందరి ముందర రామాంజనేయులు. రాముడు ఆంజనేయులు ఇద్దరు ఉన్నారు రామాంజనేయుల్లో. ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశాడు, సెక్రటరీగా పనిచేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో నా దగ్గర పనిచేసిన వ్యక్తి రామాంజనేయులు గారు. నీతి నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, చొరవ ఉంది, 10 మందిని మెప్పించే గుణం కూడా ఉంది మనిషిలో. ఇవన్నీ ఉండి ఆయన రేపటి నుంచి మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు నేను పత్తిపాడుకు వచ్చి ఇక్కడ ఇవన్నీ చెప్పాను. ఇప్పుడే మీరందరూ చూస్తే ఇక్కడ పెదరత్తయ్య గారు కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఆయన సేవలు కూడా పార్టీ ఉపయోగించుకున్నాం. అవన్నీ కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మురళి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పాను, నేను గుంటూరు ఛానల్ పొడిగింపు జరుగుతుంది, 275 కోట్లు అవుతుంది, నేను ఇచ్చాను, అది కూడా చేస్తా. నల్లమడ ముంపు నివారణ కోసం డ్రైనేజీకి నేనే డబ్బులు ఇచ్చాను 300 కోట్లు, అది కూడా పోయింది, అది కూడా చేస్తాను. గుంటూరు రూరల్ మండలం విలీన గ్రామాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు లేవు. ఈ అన్ని గ్రామాలకు న్యాయం చేసే బాధ్యత మాది. వట్టి చెరుకూరు మండలం కుర్నాతల నుండి పెదనందిపాడు వరకు మిగిలిపోయిన 4 వరుసల రోడ్డు విస్తరణ చేపట్టే బాధ్యత తీసుకుంటాం. అప్పాపురం ఛానల్ ద్వారా త్రాగునీరు ప్రాజెక్టు పునరుద్ధరించడం 7 గ్రామాలకు చేయాలి. పెదనందిపాడు, కొమ్మూరు, గార్లపాడు, కాకుమాను, కొండపాటూరు, పెద్దవారిపాలెం, అప్పాపురం గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత నాదని మీకు అందరికీ తెలియజేస్తూ, నేను అనుకున్న కార్యక్రమాలు జరగాలంటే ఇక్కడ రామాంజనేయులు ఒక అడ్మినిస్ట్రేటర్గా రావాలి. రెండో పక్క పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినంగానే మీలో ఉత్సాహం పెరిగిపోతా ఉంది, గ్రాఫ్ పెరిగిపోతా ఉంది. ఒకటే ఆలోచించాడు, పట్టు వదలని విక్రమార్కుడు మారిగా నేను ఇక్కడ ఎంపీ అయ్యి నేనన్నాను, చంద్రశేఖర్ గారు నీకెందుకు ఈ కష్టాలు,
ప్రజల్లోకి వెళ్ళాలి, రాజ్యసభ పోకూడదంటే రాజ్యసభ నాకు వద్దు సార్, పదవి కాదు నాకు కావాల్సింది, నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కావాలి. ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లో కలిసిపోతాను, నేను ఒక విజన్ తయారు చేసుకుంటాను, మీరు సహకరించండి. గుంటూరుని దేశంలోని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తారని, రాజధాని అమరావతి, ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంపీ ఎవరు తెలుసా? రోడ్లో మట్టి దొంగిలించే దొంగ, ఆయనకి కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని పెట్టా. దొంగలను పట్టుకోవడానికి అక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసరు, ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్. ఏం తమిళ్లో గెలిపించడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? మామూలు గెలుపు కాదు, మాతృభూమి, జన్మభూమి, మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. సిద్ధమా? అవతల డిపాజిట్ రావాలన్నా? వస్తుందా అని అడుగుతున్నా. మళ్ళీ చూస్తా, నేను కూడా ఇక్కడే ఉంటా. ఒకటే మీ అందరికి అప్పీల్ చేస్తున్నా, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు 33 అయినాయి, ఇంకా 100 కార్యక్రమాల దగ్గర మీటింగ్లు పెట్టాలి. నా బాధ్యత ప్రజా చైతన్యం తేవడం, ప్రజా గళాన్ని రేకెత్తించడం నా బాధ్యత. మీ బాధ్యత పూర్తిగా సహకరిస్తూ ఎక్కడికక్కడ కార్మికులు కావాలి, ఇంటికి ఒక జెండా కట్టుకోవాలి, పిల్లలందరూ ఒక పని చేయాలి. సాయంత్రం అయితే మీ వీధిలో, మీ కాలనీలో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని ఒక రౌండ్ వేసి మా భవిష్యత్తుకు ఓటేమని పిల్లలందరూ అడగండి. పెద్దల మనసులు కరిగిపోతాయి, అందరూ మనకే ఓట్లేస్తారు. వేసిన తర్వాత పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు మీరందరూ గట్టిగా చెప్పాలి, ఎన్డీఏ కూటమిది. కూటమి అంటే వర్ధిల్లాలి. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ, ఎన్డీఏ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అభివృద్ధి ఇల్లు అయితే ఎళ్ళు బతుకు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన కోడు గిల్లు. జరుగు జగన్, జరుగు జగన్, ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు పక్క సైడ్కి వెళ్ళు, నీ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే